గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జనం చెవుల్లో జగన్ పువ్వులు అంటూ 100 కోట్ల ఉన్న అభ్యర్థులు పేదవార, దాడులకు పాల్పడిన వారు సౌమ్యుల, సీఎం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, అభ్యర్థుల పరిచయం పేరుతో పరిహాసం, ముక్కును వేలేసుకుంటున్న ప్రజలు, 3 కిలోల నగలు, 100 కోట్ల ఆస్తులు, కడు పేద ఒకటి, ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక, బుట్టమ్మ నా చెల్లెలు, ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది అంటూ ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేరేటివ్ థింకింగ్. మీ మనసు మీకు ఎదురుగుండా ఒక యాక్సిడెంట్ అయ్యి గబక్కన దెబ్బ తగిలినప్పుడు ఆ టైంలో గిలగిల్లాడిపోతూ ఉంటుంటారు. దాన్ని డైవర్ట్ చేయాలంటే అవతల ఇంకొక యాక్సిడెంట్ జరిగిందంటే అదేంటి అయ్యయ్యో అని మనం అటు ఆలోచిస్తాం, ఇటు మన నొప్పి కాసేపు మర్చిపోతాం. ఇప్పుడు అసలు ఆ పోలికి ఈ పోలికి ఏంటి సంబంధం అని వెంటనే వస్తుంది. విషయం అట్లాంటిదే ఇక్కడ. అంటే చిన్న గీత పెద్ద గీత అనమాట. అసలు చంద్రబాబు నాయుడు మొన్న ఏం మాట్లాడారు, సింగనమాల ఎమ్మెల్యే ఆమె భర్తకో ఇవ్వడం మానేసి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారట. నేను చాలా గొప్పగా చూడాలయ్యా, అప్పుడైతే కనుక ఫింగర్ ప్రింట్ వేసేవాడు మనకు పనికొస్తాడు ఏలు ముద్రగాడు అనేటువంటి మాట మాట్లాడితే, అంత అపహాస్యంగా అవహేళనగా మాట్లాడితే దానికి కౌంటర్గా అతను చెప్పుకొచ్చినటువంటిది కొన్ని. బుట్టా రేణుక గురించి చెప్పింది మనం ఖచ్చితంగా మాట్లాడాలి. బుట్టా రేణుకకి డబ్బులు ఈవిడకి ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉందని. ఒకప్పుడు బుట్టా రేణుక ఫుల్ సౌండ్ పార్టీ అయితే ఎలక్షన్లో 2 సార్లు, ఒకసారి అయిపోయింది, రెండోసారి దెబ్బతిన్నది కదా. ఆ తర్వాత చాలా వరకు నష్టపోయి ఉంటుంది. ఎందుకంటే తన విద్యాసంస్థలు వాటన్నిటి ద్వారా కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు ఏవైతే దశాబ్దాల తరబడి ఉంటాయో అవన్నీ ఎన్నికల్లో ఏం చేయాలా, పంచాల. అది అతనికి తెలిసి ఉంటుంది జగన్కి. మేబీ అది తప్పు కూడా. ఎందుకు ఆవిడ ఇంతకుముందు ఇచ్చిన అఫిడవిట్నే వీళ్ళు హైలైట్ చేశారు. ఆ బుట్టా రేణుక మీద రాయడానికి నేను తప్పట్టు, బుట్టా రేణుక మీద నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను రాత్రి. కాబట్టి అట్లాంటి దాంట్లో మొహమాటం ఏం లేదు అది రాయడం. కానీ అసలు అన్న పాయింట్ ఏంటి, చర్చ జరగాల్సిన పాయింట్, ఓ టిప్పర్ డ్రైవర్ ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, ఇవ్వడం ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ని చర్చకు రానియకుండా బుట్టా రేణుక అంశం మీద, అంటే నేరేటివ్ థింకింగ్, మీరు ఏది ఆలోచించాలో మేము డిసైడ్ చేస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించడం కాదు అన్నటువంటి ఒక యాటిట్యూడ్ కాదు, ఒక ప్లాన్డ్ జర్నలిజం అన్నటువంటిది నడుస్తోంది. కాకపోతే అది ఇక ఎవరు ఏం చేయలేవు. లేకపోతే సీఎం బస్సుపైకి చెప్పు గుర్తులో సీఎం జగన్ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హఠాత్తుగా పైనుంచి చెప్పు పడడంతో పోలీసులు, సీఎం అంగరక్షకులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో బస్సుపై సీఎం జగన్తో పాటు గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ఉన్నా ఎవరిపైన చెప్పుబడలేదు. అయితే దీనిపై పోలీసులు, వైకాపా నాయకులు కానీ స్పందించలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ ఏసీనోడు అక్కడ సైలెంట్గా వేసేసి వెళ్ళిపోయాడు. అది వీడియో రికార్డ్ అవ్వడం వల్ల తెలిసింది. అసలు ఏంటి అన్నట్టు, ఒకవేళ అటు దొరికితే అక్కడ ఏమై ఉండేది అనేది పెద్ద సమస్య. లేకపోతే వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చెయ్యొద్దు, ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి, మొబైల్ ట్యాబ్లెట్స్ డిపాజిట్ చేసుకోండి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమాలు ముగిసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలను, మొబైల్ ట్యాబ్లెట్స్ ఇతర జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసిన అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్ల పనితీరుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికలో వస్తున్న కథనాలతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంజయ్ కుమార్ చెప్పారు. అసలు పాయింట్ ఏంటి, తెలుగుదేశం జనసేన ఎన్నికల సంఘానికి పదే ఫిర్యాదులు చేసినాయి. అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభిమాని అయినటువంటి మేధావి కిందన చెప్పుకునేటటువంటి ఆయన ఎలక్షన్లో ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడే తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం టోటల్ ఎన్నికల ప్రక్రియను 3 సార్లు మార్చే ప్రయత్నం చేశాడు. స్థానిక ఎన్నికల్ని ఆయన ద్వారా చేయించారు. మొత్తం మీద జరిగింది తెలుగుదేశం జనసేన కోరిక ప్రకారం వాలంటీర్ల వ్యవస్థ స్తంభించారు. కానీ దాన్ని అదేదో ఈసీ తనంతట తను చేసింది పత్రికల్లో. అంటే పత్రికల్లో ఎవడు రాశాడు నెగిటివ్ వార్తలు? తెలుగుదేశం అనుకూల మీడియానే కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీనే కదా రాసింది. కాబట్టి ఓవరాల్గా తన చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా చంద్రబాబు నాయుడు ఆపించగలిగారు. దాన్ని అది ఈసీ తప్పు. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, నా అంచనాల దాటిలు పోవట్లేదు, చాలాసార్లు అదే ప్రస్తావించా. అందులో చాలా క్లియర్గా చెప్పింది ఏంటి, వాలంటీర్ వ్యవస్థని వీళ్ళందరూ తిడతారు, అది ఆగిందంటే రేపు పొద్దున వీళ్ళదే పాపం, అప్పుడు మళ్ళీ దాటేస్తారు చూడండి అని చెప్పా. అదే జరిగింది ఇక్కడ, అదే వ్యవహారం నడుస్తుంది. లేకపోతే అవినాష్ చేతిలో జగన్ గుట్టు,
అందుకే ఆయన అంటే సీఎంకి భయం. రాష్ట్రాన్ని కాపాడడం ఎన్డీఏతోనే సాధ్యం. మా వెనక నడిస్తే స్వర్ణయుగం, లేదంటే రాతియుగం. నాది ఎస్వీయు జగన్ది రహస్య విద్యాలయం. పొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రజాగళం సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మీ చిన్నాన్న వివేక హత్య కేసులో నిందితులైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారా? పైగా ఆయనకు ఓట్లేయాలని ప్రజలను అడుగుతారా? ఇంతలా దిగజారడానికి సిగ్గులేదా? నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపై కేసులు పెట్టిస్తారా? మీ గుట్టు అవినాష్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి ఇలా చేశారు. ఏదైనా తేడా వస్తే వివేక హత్య కేసు మీ దాకా వస్తుందని భయమా అని జగన్ చంద్రబాబు ప్రశ్నించారు. వీటన్నిటి సమాధానం చెప్పాక ఓట్లు అడగాలని సవాల్ విసిరారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కొంచెం మరి సునీత షర్మిల చెప్పారో లేకపోతే రాబిన్ శర్మ టీం చెప్పిందో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నది అంచనానే లేదా జరిగిన పరిణామాలే. మొన్నటిదాకా ఏంటి, జగనే మర్డర్ చేయించాడు, హూ కిల్డ్ బాబాయ్. ఇప్పుడు మర్డర్ చేయించిన అవినాష్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే అవినాష్ మీద శత్రుత్వం ఉంది కానీ షర్మిలకి ఎవరు సునీతకి. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి కుటుంబంలోనే వాళ్ళు పదవులు ఆశించారు, అది రాలేదు. తమ కుటుంబంలోనే ఇతర అంటే ఇండివిజువల్ కుటుంబంలో చూస్తే ఉమ్మడి కుటుంబం, వ్యక్తి కుటుంబంగా ఉన్నటువంటి తమ కుటుంబంలో తమకి పదవులు రాకుండా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చింది, లేదా బంధువు అయినటువంటి సోదరుడికి వచ్చింది. అది జగన్ చేస్తున్న తప్పు అన్నటువంటి వీళ్ళిద్దరికీ ఆగ్రహం. అది నచ్చకే అవినాష్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఉపయోగపడింది. ఇప్పుడు జగనే చేయించాడు అంటే జనము నమ్మట్లేదు. కాబట్టి అవినాష్ రెడ్డే చేయించాడు, అవినాష్ రెడ్డి దగ్గర జగన్ గుట్టేదో ఉంది అంటూ ఒక కొత్త కాన్సెప్ట్. అప్పట్లో ఒకసారి అంటే ఇది నేరేటివ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పా, రోజు నా ప్రస్తావన కూడా మీడియాని అడ్డుపెట్టి ఒక మాఫియాలాగా ప్రజల మెదళ్ళనే ట్యూన్ చెయ్యాలనుకునేటువంటి దౌర్భాగ్యం. ఎన్టీఆర్ మంచోడు అంటే మంచోడు అనాలి, చెడ్డోడు అంటే చెడ్డోడు అనాలి. అట్లాగే మోడీ మంచోడు అంటే మంచోడు అనాలి, చెడ్డోడు అంటే చెడ్డోడు అనాలి. మద్య నిషేధం మంచిదంటే మంచిదనాలి, చెడ్డదంటే చెడ్డదనాలి. అంటే మనం ఎలా ఆలోచించాలో వాళ్ళు డిసైడ్ చేసి అది మన నెత్తిని రుద్దేస్తున్న కారణంగానే ఎవడో ఒకడు ఎత్తి చూపెట్టాలి. కాబట్టి నేను మాట్లాడుతున్నా, చాలాసార్లు అదే ప్రస్తావించా. ఇప్పుడు ఏంటి అక్కడ అవినాష్ అన్నటువంటి పాయింటే ప్రధానంగా. అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ విషయంలో తమకు వ్యతిరేకంగా రాగానే మోడీ చేతిలో పెన్ డ్రైవ్ ఉంది, పవన్ పెన్ డ్రైవ్ కారణంగా భయపడుతున్నాడు. అప్పుడు లోకేష్ కానీ బాబు కానీ ఇచ్చిన స్పీచ్లు అయ్యే కదా. ఇప్పుడు మళ్ళీ అవినాష్ చేతిలో జగన్ గుట్టు. అందుకని జగన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే ప్రొజెక్ట్ చేసినటువంటి రూట్లో అవినాష్ రెడ్డికి జగన్ గుట్టేదో తెలిసింది, బతకనిస్తాడు అవినాష్ రెడ్డిని. అప్పుడు పోనీ వీళ్ళు చెప్పినట్టు ఫ్యాక్షనిస్ట్ అని కదా అతన్ని, అప్పుడు అవినాష్ రెడ్డిని లేపేస్తాడా? లేకపోతే ఇప్పుడు ఇంత జరిగాక మీరంతా వ్యతిరేకంగా వార్తలు రాసిన తర్వాత అవినాష్ రెడ్డి మీద తీసి పక్కన పడేస్తే ఏమవుతుంది? ఏం చేస్తాడు అతను? చేస్తే లేకపోతలు పడేయచ్చు కదా అధికార యంత్రాంగ చేతులు. మరి ఎందుకు చేయలేదు అతను? పవర్లో ఉన్నప్పుడు చేయకుండా ఆపుతాడు. పోని కామన్ థింగ్తో ఆలోచిస్తే ఇలాంటి నిర్మాణాత్మకమైనటువంటి లేకపోతే ఇన్డెప్త్ ఆలోచన కంటే కూడా బురదేస్తం తుడుచుకో అనేటువంటి రూటే. కాబట్టి అదే తొందరగా గ్రాస్పింగ్ అన్నటువంటిదే ఇక్కడ ప్రధాన అంశం. లేకపోతే అధికారంలోకి వస్తే రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి 1,00,000 సాయం, ఇంట్లో ఉన్న అరువులందరికీ పింఛను, 9 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. జగన్ మోసాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పిలుపు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. మహిళలకు నెలకు 8,500 రూపాయలు చొప్పున ఏడాదికి 1,00,000 ఇస్తామని ఆమె వెల్లడించారు. గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని షర్మిల విజయవాడలో ప్రారంభించి 9 గ్యారంటీలను ప్రకటించారు. సీఎం జగన్ ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్రానికి కేంద్రాన్ని తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇంతకీ అదేదో అంటారు కదా, ఒంటి మీద కట్టుకునే బట్ట మంది కాకపోతే ఊరంతా దిగుతానన్నాడని. 8,500 రూపాయలు, అక్కడ 1,500కి దిక్కు లేదు తెలంగాణలో, 2,500 రూపాయలకి దిక్కు లేదు ఏది కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఇచ్చేస్తాం మేము, నమ్మండి, ముందు ఓటేయండి, తర్వాత సంగతి మీ జావు మీరు చేస్తారనేటువంటి రూట్లో కాంగ్రెస్ పార్టీ విచిత్రమైనటువంటిది ఇది. ఇప్పుడు వైకాపా ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే మా కోసం ఏం చేశారని నిలదీయండి, కూటమి అభ్యర్థులు గెలిపించండి. వారాహి విజయవేరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైకాపా ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ, ఆ పార్టీని నమ్మద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా, 5,000 జీతం కావాలా, ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వైకాపా కావాలా, మీకోసం నిలబడే కూటమి కావాలా తేల్చుకోవాలని కోరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో వారాహి విజయవేరు బహిరంగ సభలో శనివారం రాత్రి ఆయన ప్రసంగించారు. నన్ను 10 ఏళ్లుగా చూస్తున్నారు, ఓడిపోతే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు, వేరెవరైనా పార్టీ మార్చేస్తారు. జగన్ చెల్లెలు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కానీ నేను మీరు ఇచ్చిన మనోబలంతో ఈ దశాబ్ద కాలం గడిపాను. ఉప్పాడ తీరంలో సముద్రం కోతలా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ జనసేన నిలబడింది. మీ వెన్నంటి నడవడానికే
నేను పార్టీ నిలబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ అన్నారు అన్నట్టు అతని హైలైట్ చేశారు. ఇదో రకంగా షర్మిలకి షాక్ ఇచ్చినట్టు. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ షర్మిల ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పరోక్షంగా సపోర్టింగ్గా వెళ్తుంది. ఆవిడికి షాక్ ఇచ్చారు. ఆవిడ పార్టీ విలీనం చేసేసుకుని నేనైతే విలీనం చేయలేదని, కాబట్టి వాళ్ళ అన్నయ్య విలీనం చేశారన్నటువంటిది కాదు, ఈయన కష్టపడి నిలబెట్టుకున్నారు పార్టీ. అయితే ఎన్నికల డిఎస్సి వాయిదా, కోడ్ ముగిసిన తర్వాత టెట్ ఫలితాలు విడుదల, డిఎస్సి నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం, యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన జగన్, ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసే ఎన్నికల ముందు ప్రకటన, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ తెలుగుదేశం పార్టీ హామీ. కొంచెం మనుషులకి పశువులకి ఉండే తేడా ఆలోచన శక్తి. పశువుల కంటే హీనంగా తయారైన జర్నలిజానికి పరాకాష్ఠ ఇదనమాట. చంద్రబాబు నాయుడు హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు మన గ్రూప్ 1 సంబంధించిన గొడవ ఏంటి, 2018లో చంద్రబాబు పూర్తి చేశాడు ఆయన. మరి అది చంద్రబాబు నాయుడు అద్భుతం. ఇవాళ ఇది ఎన్నికల కోసమే. ఆ రోజున ఎందుకు రాయలేకపోయింది అంటే మేమంతే, మనుషులం కాదు అనేటువంటిది నిర్మోహమాటంగా చెప్పుకునేటటువంటి ఒక కేటగిరీ. మనుషులకి పశువులకి మధ్యలో ఉన్నటువంటి ఒక కొత్త జాతిని ఏదన్నా చెప్తే అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ అని చెప్పాలేమో, లేదా ఇది ఒక విచిత్ర జాతి అని ఏదైనా భవిష్యత్తు చరిత్రలో రాయాల్సి ఉంటుంది. లేకపోతే రాచరికమే అర్హత. లోక్సభ బరిలో 10 మంది రాజవంశీయులు, టికెట్లు ఇచ్చిన బీజేపీ, ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తున్న కొందరంటూ రాజకుటుంబాలకు ఇస్తున్నారు, మాజీ సీఎం కుటుంబ సభ్యులకి బీజేపీ టికెట్లు అంటూ మరో 11 పేర్లతో 8వ జాబితా విడుదల. సినీ నటుడు సన్నీ దేవోల్కి ఈసారి మొండి చేయి, అమృత్సర్ నుంచి మాజీ రాయబారి సంధు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యులతో బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా సీతారామన్ అన్నటువంటిది కూడా మరొకటి హైలైట్ చేశారు. ఇకపోతే అరుణాచల్ సీఎం సహా 10 మంది ఏకగ్రీవం. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి పెమా ఖండు, ఉప ముఖ్యమంత్రి చౌనామే సహా 10 మంది బీజేపీ అభ్యర్థులు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపశమన గడువు శనివారం ముగియడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పవన్ కుమార్ సైన్ విలేకరుల సమావేశంలో విషయం వెల్లడించారు. తవాంగ్ జిల్లా ముక్తో నియోజకవర్గం నుంచి ఖండు ఒక్కరే నామినేషన్ వేశారు. 6 చోట్ల ఇలా ఒక్కొక్క నామినేషన్ రాగా 4 చోట్ల ప్రత్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 10 మంది ఎలాంటి పోటీ లేకుండా విజేతలు అయ్యారు. ఖండు అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇది 4వసారి. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి, మీ ఓటుతోనే మీ రాత మార్పు, కళ్ళెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ఇంటింటా వివరించండి. పత్తికొండ నియోజకవర్గం తొగ్గలిలో ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్. ఈ 58 నెలల పాలనలో ఊరూరా సంక్షేమాభివృద్ధి, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి లబ్ధి, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా విప్లవాత్మక మార్పులు, రైతులు అవ్వాతాతలకు అండగా నిలిచాం, అక్క చెల్లెమ్మల నుంచి విద్యార్థుల వరకు అందరికీ మంచి చేశాం. మీ ఊళ్ళో సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్లు నిర్మించి పాలన మీ ఇంటికే తెచ్చాం. మరింత మంచి చేసేందుకు మీ బిడ్డను ఆశీర్వదించండి. కథం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు అంటూ మేమంతా సిద్ధం. యాత్రకు అడుగడుగున ఆదరణ. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ రోడ్ షో సూపర్ హిట్. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో జనప్రభంజనం. రోడ్డుపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అభిమాన జనం. పోలవర్షం, గజమాలు, జై జగన్ నినాదాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల దూరం. టీడీపీ అనుబంధ సంస్థ ఫిర్యాదు ఫలితం. అన్ని సంక్షేమ పథకాలకు వాలంటీర్లను దూరం పెట్టండి, వాటి అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి, వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోండి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవ్వాతాతలపై బాబు పగ. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ముసుగులో చంద్రబాబు కుట్ర, నిజానికి ఇది ఆయన జేబు సంస్థ, దీనికి బాబు నమ్మిన బంటూ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ నేతృత్వం అంటూ అది ఓవరాల్గా వాళ్లే చేయించారు అన్నటువంటి వార్తని ఇదే సమాచారాన్ని గుర్తు చేస్తున్నారు. వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం, ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. సీఎం వైఎస్ జగన్పై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు. వాలంటీర్ల సేవలు నిలిపివేయించిన నీచుడు చంద్రబాబు. మంత్రి కారుమూరి. చంద్రబాబు పెత్తందారి పోకడలతో ప్రజలకు ఇబ్బందులు. ఎంపీ కేశినేని నాని. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్. వాలంటీర్లను నియంత్రించడం, ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎమ్మెల్యే కన్నబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లైన్లో ఎన్నాళ్ళున్నా నో ఛాన్స్. టీడీపీలో కోట్లకు సీట్లు, అభ్యర్థుల ఎంపికలో డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తేటతెల్లం. పార్టీ నేతలను కాదని బయట వ్యక్తులకు సీట్లు ఇవ్వడానికి ఇదే కారణం. అనంతపురం అర్బన్ సీటు 30 కోట్లకు అమ్ముకున్నట్టు టీడీపీ నేతల ఆరోపణ. గంటాకు భీమిలి వెనక భారీ డీల్. దర్శి, గుంతకల్లు ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ సీటు ఖరారుకి ఇదే సూత్రం అంటూ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే సీట్లు ఇచ్చుకుంది తెలుగుదేశం అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే సిగ్గొదిలేసి పచ్చి అబద్ధాలు. సీఎం జగన్ మాటలను వక్రీకరిస్తూ ఈనాడు తప్పుడు రాతలు. మహిళలు, పిల్లల కోసం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 2.83 లక్షల కోట్లు. ఇందులో డీబీటీ ద్వారా మహిళల ఖాతాలో 1.89 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 94,347 కోట్లు. 99% హామీల అమలు. జగమెరిగిన సత్యం. పేదల ఇళ్ల కోసం 17,005 జగనన్న కాలనీలు. నాడు నేడుతో స్కూళ్లకు కొత్త రూపం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడు కౌంటర్. లేకపోతే జనసేనను చిదిమేసిన చంద్రబాబు.
పొత్తు పేరుతో జనసేన ఉనికికే ఎసరు పెట్టిన టీడీపీ అధినేత 175 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది 21 మాత్రమే. రాయలసీమలోని 52 సీట్లలో దక్కింది 2. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 4 మాత్రమే జనసేనకు. ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు, జనసేనకు 12. విశాఖ జిల్లాలో 15 సీట్లలో ఇచ్చింది 3. ఇలా 2-3 జిల్లాలకే జనసేనను పరిమితం చేసిన బాబు. వీటిలోనూ జనసేన నాయకులు దక్కిన సీట్లు చాలా తక్కువ. అధిక భాగం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు. మనకేది ప్రాధాన్యత అంటూ ప్రశ్నిస్తున్న అభిమానులు. పవన్కి చెప్పుకుందామన్న స్పందన లేదు. స్పందన లేక నిరాశ. బాబుతో పొత్తున్న పార్టీలు ఎదగలేవంటూ ఆవేదన అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. ఇకపోతే మనల్ని మోసుకెళ్తుంది న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అనే మరో రాకెట్ తయారీకి ఇస్రో శ్రీకారం. భవిష్యత్తులో చేపట్టే భారీ ప్రయోగాలకు వీలుగా రూపకల్పన. 2028 నాటికి ప్రయోగాత్మక పరీక్ష, 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు NGLVనే భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెరతీస్తున్న ఇస్రో అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్కి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాడులో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలు మోసుకెళ్లేది SLV, ASLV, PSLV, GSLV, LVM-3, SSLV అనే 6 రకాల రాకెట్లు ఇప్పటివరకు అభివృద్ధి చేసిన. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖలో విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ కమిటీ 3 సభ్యులతో ఏర్పాటు చేసిన సాంకేతిక విద్యాశాఖ 24 గంటల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలన్న కమిషనర్. విశాఖ జిల్లా కొమ్మాదిలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా విద్యార్థిని రూపశ్రీ బలవన్నంపై సాంకేతిక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. సంఘటన పూర్వాపరాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి 24 గంటల్లో వివరణాత్మక నివేదిక అందించాలని కమిషనర్ చదలవాడి నాగరాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 3 సభ్యులతో విచారణ కమిటీ నియమిస్తున్నామన్నారు. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ నేతృత్వంలో విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగం అధిపతి డాక్టర్ కె రత్నకుమార్, సివిల్ ఇంజనీరింగ్లో లెక్చరర్ డాక్టర్ కె రాజ్యలక్ష్మి సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే గాడి తప్పిన పాలనను దారిలో పెడతా, ఒక డ్రైవర్లా మిమ్మల్ని గమ్యం చేరుస్తా, జగన్ బెండు తీసే ట్రెండ్ వచ్చింది. ఆయన పులివెందుల్లోనే నమ్మడం లేదు. నువ్వు గోళీలు ఆడుకునేటప్పుడే మీ నాన్న కంటే ముందే ఉమ్మడి ఆంధ్రాకి నేను సీఎంని, నువ్వు అప్పు చేసి ఇస్తే నేను సంపాదించి ఇస్తా, పోలీసులు ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాలి, పొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రజాగళంలో చంద్రబాబు అంటూ వార్త. అయిపోతే వాలంటీర్లకు ఈసీ చెక్, వారితో పింఛన్ల పంపిణీ వద్దు, ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టండి, ఏ పథకాలు పంపిణీ చేయించొద్దు, ప్రభుత్వోద్యోగులతో అమలు చేయించండి, వాలంటీర్ల వద్ద ఉన్న ట్యాబు, మొబైల్ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయించాలి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. విపక్షంపై విషం చెమ్మండి అంటూ టీడీపీ ఫిర్యాదు వల్లే పింఛన్ల పంపిణీకి దూరం చేశారని చెప్పండి. వాలంటీర్లకు వైసీపీ ఆదేశాలు, ఇంటింటికి వెళ్ళి చెప్పాలని హుకుం. ఇక్కడ నేరేటివ్ క్రియేషన్, అది ఎవరి వల్ల జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. అబ్బాయి తెలుగుదేశానికి ఏం సంబంధం లేదు. రోజు విషం చిమ్మిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు తెలుగుదేశానికి ఏం సంబంధం లేదు, అది కేవలం ఈసీనే వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారని చెప్పేటటువంటి. ఇందాక నేను చెప్పాను కదా, నేను మద్య నిషేధమైనా, ఎన్టీ రామారావు అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీ అయినా, వీళ్ళు మంచోళ్ళు అంటే మంచోళ్ళు అనాలి, చెడ్డోళ్ళు అంటే చెడ్డోళ్ళు అనాలి. అదొక దౌర్భాగ్యకరమైనటువంటి వ్యవహారం. ఇకపోతే ట్యాపింగ్ దొంగలు అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నాను జగన్ అనుకో గొగ్గులు పెట్టడమే కాకుండా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ నిత్యకృత్యమైంది. సంఘ విద్రోహులు, దేశద్రోహులు, టెర్రరిస్టులు, తీవ్రవాదుల ఫోన్లు చాటుగా వినడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే ప్రభుత్వాలు సమాజహితం కోసం పనిచేసేవి. కాలక్రమంలో మరీ ముఖ్యంగా అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఫోన్లను ట్యాప్ చేయడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఇందుకు న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాదు. ఆంధ్రాకి చెందిన కొంతమంది వైసీపీ ముఖ్యులు కూడా నన్ను కలిసేవారు. అయితే వారు తమ వెంట ఫోన్లు తెచ్చుకునేవారు కాదు. అదేమని ప్రశ్నిస్తే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని చెప్పేవారు. ఒక సందర్భంలో మా కొలీగ్ ఒకరు నాకు ఫోన్ చేసి, నేను రాత్రి ఫలానా వ్యక్తి మీతో ఫేస్ టైంలో ద్వారా మాట్లాడారని అడిగారు. నేను అవునని చెప్పగా మీ కదలికలన్నీ ఏపీ ప్రభుత్వం గమనిస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. నేను ఎక్కడ ఉన్నది, ఎవరిని కలుస్తున్నది, ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుని జగన్ అనుకో ఏం చేస్తారో తెలియదు. నేనేమి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడడం లేదు కనుక నా ఫోన్ల నుంచి స్వేచ్ఛగా మాట్లాడుతాను. ముఖ్యమంత్రులు కూడా విమర్శిస్తుంటాను. ఇతరులు తమను ఏం తిడుతున్నారో తెలుసుకుంటే ముఖ్యమంత్రిగా మనశ్శాంతి ఉండదు కదా. ఆర్కే గారి విశ్లేషణ. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఎంత జాగ్రత్తగా డైవర్ట్ చేస్తాడు ఆయన ఎడిటోరియల్ కాలం ద్వారా అనడానికి సాక్ష్యం. కేసీఆర్ ఆయనకు కావాలి, రేవంత్ ఆయనకు కావాలి, తెలంగాణలో నిద్ర ఆయనకు కావాలి. కాబట్టి అక్కడ ఫోన్ ట్యాపింగు విషయం ఇక్కడ డైవర్ట్ అయిపోవాలి. అదేది 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి? ఫోన్ ట్యాపింగ్ల వల్ల కాదా, బెదిరించడం వల్ల కాదా, బ్లాక్మెయిల్ చేయడం వల్ల కాదా? ఫోన్ ట్యాపింగ్ ఎవ్వడు చేసినా తప్పే, ఈ ప్రభుత్వం చేస్తున్నా తప్పే, చేస్తే తప్పే, చేస్తున్నా తప్పే, చేస్తున్నారని భావించాలి కూడా. చేయట్లేదని క్లీన్ చిట్ ఇచ్చి అంత వెర్రివేదం కాదు నేను.
అట్లాంటిది ఎవడు చేసినా తప్పని కాకుండా అక్కడ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం చర్చకు వస్తుంటే దాన్ని ఆంధ్రాతో ముడిపెట్టి డైవర్ట్ చేసేటటువంటి దౌర్భాగ్యం. ఇంకోటి ఈయన ఫోన్లకు సంబంధించి నేను చాలా ఫెయిర్గా మాట్లాడతాను అన్నట్టు. అసలు ఆయన ఫెయిర్గా మాట్లాడేది ఏంటి? పత్రికే పార్టీ పత్రిక అయినప్పుడు ఇంకా కొత్తగా ఫెయిర్గా మాట్లాడేది ఏంటి? ఎవరితో మాట్లాడతారు? ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే మనం ఒకడిని వీరుడుగా చూపెట్టాలి, ధీరుడుగా చూపెట్టాలి, అతనిలో ఉన్న లోపాలు దాచేయాలి. ఇంకొకరిలో లోపం లేకపోయినా సరే దొంగగా చూపెట్టాలనేటువంటి కోణంలో తన ఎడిటోరియల్ కాలంనే ఒక బూతు ఎడిటోరియల్గా రాసుకొచ్చేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానుభావుడు ఆయన లాంటి వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శాపం. లేకపోతే 20,000 కోట్లు దోచుకున్న జగన్ పేదోడ, సిద్ధం సభలకు 600 కోట్లు ఖర్చు చేసిన వాళ్ళు పేదోళ్ళ, 60 నియోజకవర్గాలపై పడి దోచుకున్న మిథున్ రెడ్డి పేదోడ, సాక్షిపత్రిక పేదదా, భారతీయ సిమెంట్ పేదదా, సజ్జల పేద వ్యక్త, జగన్ మాయమాటలు నమ్మి ఓటేయొద్దు, ఈ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ, కూటమి చేతిలో వైసీపీ ఓటమి ఖాయం, పవన్ 1,00,000 ఓట్ల మెజార్టీతో తను గెలిపించాలని విజ్ఞప్తి, పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం, పవన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు అంటూ తొలుత వారాహికి అనుమతిను, తర్వాత 4 గంటల ఆలస్యంగా చేబ్రోలో సభ, బందోబస్తు ఏర్పాట్లు, పోలీసుల వైఫల్యం, పవన్ రాగానే తోపులాట, పలువురికి గాయాలు అంటూ ఓవరాల్గా పవన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటి? అదేంటి చంద్రబాబు గారితో ఒకసారి మాట్లాడి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు ఇస్తే బాగుంటుందేమో. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు దోచుకున్నాడని. 20,000 కోట్లు ఎట్లాగా? ఇంకోటి అసలు విషయం డైవర్ట్ అవుతున్నది ఏంటంటే నేను పేదోడినని చెప్పట్ల జగన్, పేదోళ్ళ పార్టీ అని చెప్తున్నాడు. నేను పేదోడినని చెప్పట్ల ఆయన పేదోళ్ళకు కూడా టికెట్లు ఇచ్చానని చెప్తున్నాడు. మనం ఏ పేదవాడికి టికెట్ ఇచ్చాం? రబ్బరు చెప్పులోళ్ళు రాజ్యాధికారానికి పనికిరారా అని నేను తెస్తా, నేను చూపెడతాను అన్నటువంటి మనమే డబ్బున్న వాళ్ళకి తప్పించి సీట్లు ఇవ్వనన్నాం. మరి సింగనమలలో టిప్పర్ డ్రైవర్కి కానీ, మైలవరంలో సామాన్య రైతుకు కానీ, లేకపోతే తిరుపతిలో గురుమూర్తి లాంటి ఒక సాధారణ ఫిజియోథెరపిస్ట్కి కానీ, నందిగం సురేష్ లాంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కానీ ఇచ్చుకున్నాడు. అందరికీ ఇవ్వాలి. అతను 100కు ఒక 5గురు కన్నా ఇచ్చుకున్నాడు. మనం ఎంతమందికి ఇచ్చాం? అది కదా ఇక్కడ ప్రశ్న. బట్ కాకపోతే విమర్శించాలి, ఎన్నికలప్పుడు విమర్శించకపోతే ఎట్లాగా? అయితే కడప బరిలో షర్మిల ఎంపీ స్థానానికి పోటీ, అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థుల జాబితా రెడీ, అధిష్టానానికి పంపిన ఏపీసీసీ 2 రోజుల్లో అధికారిక ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. టోటల్గా షర్మిల కడప నుంచినే పోటీ చేయబోతున్నారు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. లేకపోతే బీజేపీతో జగన్ రహస్య పొత్తు అంటూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారంటూ షర్మిల అన్నదన్నటువంటి కోణాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.